హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సౌత్ కొరియన్ సినిమాని తీసుకొచ్చాను. ఇంకా కథ విషయానికి వస్తే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు సరదాగా ఉంటుంది, కానీ ఒకసారి ఆలోచించండి, మీరు చేసిన ఆ ఆన్లైన్ షాపింగ్ వల్ల మీ జీవితం తలకిందులైపోతే అది ఎలా సాధ్యం అంటారా? ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా అది సాధ్యం అని చెప్పి మీకు అనిపిస్తుంది. ఆ చిన్న ఆన్లైన్ షాపింగ్ వల్ల ఒక మనిషి జీవితం నరకంలా మారిపోయింది. అసలు మన కథలో హీరోయిన్ ఆన్లైన్ లో షాపింగ్ ఏం చేసింది, తన జీవితం ఎందుకు నరకంలా మారింది అనేది సినిమా కథ. సినిమా పేరు వచ్చేసి టార్గెట్. ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ రోడ్డు మీద వెళ్తున్న ఒక కాలేజ్ స్టూడెంట్ అని చూపిస్తారు. తానేం చేస్తాడంటే, ఇప్పుడు మన దగ్గర OLX లాంటి యాప్ ఉంది కదా, సెకండ్ హ్యాండ్ వస్తువులను నమ్మడానికి. సో అక్కడ ఒక యాప్ ఉందన్నమాట. ఆ యాప్ లో మనోడు ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్న కంప్యూటర్ ని అమ్మేస్తానని చెప్పేసి పోస్ట్ పెడతాడు యాప్ లో. దాంతో వెంటనే ఒక అతను కనెక్ట్ అవుతాడు. బేసికల్ గా కస్టమర్లకి ఏంటంటే రివ్యూస్ కూడా ఉంటాయి అనమాట. అంటే అతను కొనేవాడా లేకపోతే ఊరక చాటింగ్ చేసి వదిలేసేవాడా అని చెప్పేసి ఆ కాలేజ్ స్టూడెంట్ కి ఎవరైతే నేను కొంటానని చెప్పేసి మెసేజ్ చేశాడో అతను ఏంటంటే మంచి రేటింగ్ ఉన్న అతను ఎవరితో చాటింగ్ చేసినా వెంటనే కొనేస్తాడని చెప్పేసి అతని ప్రొఫైల్ కు ఒక రివ్యూ ఉంటుంది. అది చూసిన వెంటనే ఈ కాలేజ్ స్టూడెంట్ కూడా నేను మీకు అమ్ముతానని చెప్పేసి అంటాడు. కానీ అతనేమంటాడంటే, నేను ఒకసారి చూసుకోవాలి, చూసుకున్న తర్వాత ఏ వస్తువు కొంటా అని చెప్పడంతో ఈ కాలేజ్ స్టూడెంట్ కూడా అతన్ని ఇంటికి రమ్మంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంది. తన కింద చాలా మంది వర్కర్లు ఉంటారు. తనకంటూ పైన ఒక అధికారి ఉంటాడు. హీరోయిన్ ఏంటంటే ఆ వర్కర్లందరికీ ఒక పని చెప్పి వెళ్ళింది, కానీ వాళ్ళు మాత్రం ఆ వర్క్ సరిగా చేయకపోవడం వల్ల హీరోయిన్ ని వాళ్ళ మేనేజర్ భయంకరంగా తిడుతూ ఉంటాడు. చూడమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళతో దగ్గరుండి పని చేయించుకోవాలని చెప్పేసి, నువ్వేమో వాళ్ళకి పని చెప్పి వేరే పని చూసుకుంటూ ఉంటావు, వాళ్ళేమో సరిగా పని చేయరు, ఇప్పుడు ఆ నష్టం ఎవరు భరించాలని చెప్పేసి హీరోయిన్ ని తిడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఆ మేనేజర్ గారికి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మేనేజర్ ఏమంటాడంటే, ఏది ఏమైనా సరే ఆ నష్టం నువ్వే పే చేయాలమ్మా అని చెప్పి అంటాడు. ఇదంతా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ దూరం నుంచి వింటూ ఉంటుంది, ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడే పని చేస్తుంది. ఆ తర్వాత మనోడు ఏం చేస్తాడంటే, ముందు నువ్వు అక్కడికి వెళ్ళి మనోళ్ళు చెడగొట్టిన ఆ పనిని మొత్తం సరి చేసేయి, ఎంత లేట్ అయినా పర్లేదు, నువ్వు వెళ్ళి మొత్తం బాగు చేయని చెప్పడంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక తన ఫ్రెండ్ ని తీసుకుని అక్కడ నుంచి బయలుదేరుతుంది. అందులోనూ హీరోయిన్ తన ఫ్రెండ్ తో ఏం చెప్తుందంటే, మా ఇంట్లో వాషింగ్ మిషన్ పాడైపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి తన ఫ్రెండ్ తో చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక కాలేజ్ స్టూడెంట్ ని చూపించారు కదా, అతనిని మీట్ అవడానికి అతని దగ్గర కంప్యూటర్ కొనుక్కోవడానికి ఆ కస్టమర్ వస్తాడు. వచ్చిన తర్వాత కంప్యూటర్ మొత్తం చూస్తాడు. తనకు కూడా కంప్యూటర్ బాగా నచ్చేస్తుంది. ఆ తర్వాత అతను ఏం చేస్తాడంటే, ఆ కాలేజ్ స్టూడెంట్ కి డబ్బులు ఇస్తాడు. దాంతో మనోడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి ఆ కొనడానికి వచ్చినోడు కత్తి తీసుకొని ఆ కాలేజ్ స్టూడెంట్ ని అతి దారుణంగా పొడి చేస్తాడు. దాంతో మనోడు ప్రాణాలతో గిలగిలా కొట్టేసుకుంటుంటాడు అనమాట. అయినా సరే ఆ వస్తువులు కొనడానికి వచ్చిన వాడు మాత్రం చక్కగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని డ్రింక్ తాగుతాడు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును ఫోటో తీసి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసి సగం ధరకి అమ్మేస్తున్నాను అని చెప్పేసి పోస్ట్ పెడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే, తన కింద పనిచేసే వాళ్ళందరూ ఆ టైల్స్ మొత్తం చెండాలం చేశారు కదా, వాటిని సరి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మేనేజర్ చెప్పాడు కదా, ఎంత లేట్ అయినా సరే నువ్వు చేస్తూ ఉండని చెప్పేసి. బేసికల్ గా మేనేజర్ గారు హీరోయిన్ నైట్ మొత్తం చేయమంటానికి కారణం హీరోయిన్ తో నైట్ మొత్తం మాట్లాడొచ్చు అని చెప్పేసి, వాడి ప్లాన్ ప్రకారమే హీరోయిన్ తో మాట్లాడదాం అని చెప్పేసి హీరోయిన్ పని చేస్తున్న దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ భయపడుతుంది, మీరేంటంటే ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి. అప్పుడు ఈ మేనేజర్ గారు ఏమంటాడంటే, లేదు నీ వాషింగ్ మిషన్ పాడైపోయిందని చెప్పేసి నీ ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తున్నావు కదా, నాకు వాషింగ్ మిషన్ బాగు చేయడం వచ్చు, నన్ను చేయమంటావు అని చెప్పేసి అంటంతో కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. ఎందుకంటే హీరోయిన్ తన ఫ్రెండ్ తో కలిసి అక్కడ రిపేర్ చేసుకుంటుంటుంది అనమాట. తానేమో ఫుడ్ తినడానికి బయటకు వెళ్ళింది. పాపం ఈ విషయం తెలుసుకున్న మేనేజర్ గారు బాగా డిసప్పాయింట్ అయిపోతాడు, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉందా అని చెప్పేసి. ఆ తర్వాత చేసేదేం లేక ముగ్గురు కలిసి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ మేనేజర్ గారు బాధపడుకుంటూనే వాషింగ్ మిషన్ విప్పదీస్తాడు. కానీ వాడు ఏంటంటే మొత్తం మొక్కలు విప్పదీసి, అమ్మ ఇది పనికిరాదు, నువ్వు కొత్తగా కొనుక్కోవడం బెటర్ అని చెప్పేసి అక్కడ నుంచి బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ సీరియల్ కిల్లర్ గాడు ఒక 20-30 వస్తువులు దాకా ఆన్లైన్ లో పోస్ట్ చేశాడు కదా, 50% డిస్కౌంట్ తో సగం రేట్ కి అమ్మేస్తానని చెప్పేసి. దాంతో అందరూ ఎగబడి ఆ వస్తువులు మేం కొంటాం అని చెప్పేసి మెసేజ్ పెడుతూ ఉంటారు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ వాషింగ్ మిషన్ కూడా పాడైపోయింది కదా, దాంతో ఆ చనిపోయిన కాలేజ్ స్టూడెంట్ వాషింగ్ మిషన్ కొనుక్కుందాం అని చెప్పేసి ఈ సీరియల్ కిల్లర్ గాడికి మెసేజ్ చేస్తుంది. వాడు కూడా వాషింగ్ మిషన్ ని హీరోయిన్ కి అమ్మేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా వాషింగ్ మిషన్ కొనుక్కొని తెచ్చుకుంటుంది. చూస్తే వాషింగ్ మిషన్ పని చేయట్లేదు. ఏంటిది పని చేయట్లేదు అని చెప్పేసి టెక్నీషియన్ పిలిపించి చూపిస్తే వాడేమంటాడంటే, మేడం ఇది పాడైపోయిందని చెప్పడంతో హీరోయిన్ కి పిచ్చ కోపం వస్తుంది. అంటే ఇప్పుడు నేను మోసపోయినా అని చెప్పేసి. ఆ తర్వాత చేసేదేం లేక మళ్ళీ తన బట్టలు తీసుకొని పక్కనే ఉన్న వాషింగ్ మిషన్ సెంటర్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బట్టలన్నీ వాషింగ్ అయిపోయి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కవర్ లో ఉన్న వాషింగ్ అయిన బట్టలన్నీ కింద పడిపోతాయి. దాంతో హీరోయిన్ కి పిచ్చ కోపం వస్తుంది. వాడు నన్ను మోసం చేశాడని చెప్పేసి డైరెక్ట్ గా సైబర్ క్రైమ్
క్రైమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక జూనియర్ పోలీస్ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి తను కంప్లైంట్ ఇస్తుంది. దాంతో ఆయన ఏమంటాడంటే, చూడండి మీ కంప్లైంట్ తీసుకోవడానికి మాకు చాలా టైం పడుతుందండి, ఆ తర్వాత ఎంక్వైరీ చేయడానికి ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే ఇంతకు ముందు చాలా కేసులు ఉన్నాయని చెప్పడంతో హీరోని కోపం వచ్చేసి అరుస్తుంది. వెంటనే అక్కడే ఉన్న సీనియర్ పోలీస్ ఏమంటాడంటే, చూడండి అమ్మా, రోజు సైబర్ క్రైమ్ లో దగ్గరగా ఆన్లైన్ స్కామ్ మీదే 50 కేసులు బుక్ అవుతున్నాయి. సో మిగతా వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి నీది ఎంక్వైరీ చేయడానికి రావాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి మీకు ఇష్టం ఉంటే కంప్లైంట్ ఇచ్చేయాలి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. అప్పుడు సీనియర్ పోలీసు జూనియర్ పోలీసుతో ఏమంటాడంటే, మనం ఒక్కొక్క కేసుకి కేవలం 10 నిమిషాలు మాత్రమే టైం కేటాయించాలి, ఎక్కువ కేటాయిస్తే మిగతా కేసులు లేట్ అయిపోతాయి అని చెప్పడంతో జూనియర్ పోలీసు కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డల్ గా ఉంటుందన్నమాట. మేనేజర్ అడుగుతాడు, ఏమైందమ్మా అలా ఉన్నావు అని చెప్పి అడిగితే, ఏముందండి నేను మోసపోయాను, ఒక వాషింగ్ మిషన్ కొన్నానని చెప్పడంతో, సరేనమ్మ పోతే పోయింది కొత్తది కొనుక్కో అని చెప్పడంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక కొత్తది కొనుక్కుంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే తనని మోసం చేసిన వాడి మీద ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. వెంటనే ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తుంది. బేసికల్ గా వాడేంటి ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. హీరోయిన్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అందులో కేవలం వాషింగ్ మిషన్ మాత్రమే ఉంటుంది వాడు అమ్మింది, మిగతావి ఏవి ఉండవు. దాంతో హీరోయిన్ కి ఏంటంటే ఆ అకౌంట్ కనుక్కోవడం కొంచెం కష్టం అయిపోతుంది. కాకపోతే హీరోయిన్ కి మాత్రం ఒక విషయం బాగా స్ట్రైక్ అవుతుంది. వాడు కంటిన్యూస్ గా వాడే పదం ఏంటి, తక్కువ ధరకు అమ్మేస్తున్నాను, 50% తక్కువ ధరకు అమ్మేస్తున్నాను అని చెప్పేసి వాడు ప్రతి ఒక్క వస్తువుకి ట్యాగ్ పెడుతున్నాడు కదా. దాన్ని బట్టి హీరోయిన్ కి అర్థమైపోతుంది వీడే వాడే ఉంటాడని చెప్పేసి ఆ ట్యాగ్ తో వస్తువులు కామన్ గా అమ్మేవాడికి కింద మెసేజ్ చేస్తుంటుంది అనమాట. వాడు ఏదైనా ప్రోడక్ట్ పెట్టి ఈ వస్తువు నేను తక్కువ ధరకు అమ్మేస్తాను, సగం ధరకు అమ్మేస్తాను కొనుక్కోండి అని చెప్పడంతో కింద హీరోయిన్ మాత్రం ఈ వస్తువు కొనమాకండి, వీడు మోసగాడని చెప్పేసి కంటిన్యూస్ గా కామెంట్లు పెడుతూ ఉంటుంది. దాంతో ఆ సీరియల్ కిల్లర్ గాడి కోపం వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే హీరోయిన్ ఎగ్జాక్ట్లీ ఆ సీరియల్ కిల్లర్ గాడు ఏదైతే ప్రోడక్ట్లు అమ్ముతున్నాడో దాని కింద కామెంట్ పెడుతుంది. కాకపోతే సీరియల్ కిల్లర్ గాడు ఏమంటాడంటే, దయచేసి నా రూట్ లోకి నువ్వు రావద్దని చెప్పంటూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం వాడి కోపం తెప్పించేలాగా విపరీతంగా మెసేజ్ చేస్తుంది. నైట్ మొత్తం ప్రశాంతంగా నిద్రపోతుంది అనమాట. అంటే కొంచెం లేట్ గా నిద్రపోతుంది. ఉదయాన్నే ఆఫీస్ కూడా లేట్ అయిపోతుంది. సరే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉందా అంటే ఆ సీరియల్ కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే హీరోయిన్ మొబైల్ నెంబర్ తీసుకొని ఫ్రీగా గిఫ్ట్లు ఇస్తానని చెప్పేసి ఆన్లైన్ లో పెడతాడు అనమాట. దాంతో ఆ నెంబర్ కి విపరీతంగా కాల్స్ వస్తూ ఉంటాయి. హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఎందుకు ఈ రేంజ్ లో కాల్స్ వస్తున్నాయని చెప్పేసి చూస్తే తన మొబైల్ నెంబర్ మీద వాడేంటంటే ఆన్లైన్ లో గిఫ్ట్లు ఇస్తానని చెప్పేసి పెట్టాడు అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేద్దాం అనుకుంటుందంటే, ఫస్ట్ నేను ఇవ్వట్లేదు, నేను కాదు వేరే నెంబర్ అని చెప్పి అందాం అనుకుంటుంది, కానీ వాడి ముందు ఓడిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి వెంటనే తానేం చేస్తుందంటే గివ్ అవేస్ అన్ని నేను ఆపేసాను, అయిపోయి ఓవర్ అని చెప్పేసి మెసేజ్ పెడుతుంతో ఆ సీరియల్ కిల్లర్ గాడి కోపం వచ్చేస్తుంది. మరోవైపు హీరోయిన్ కూడా అలా ప్రశాంతంగా పడుకుంటుంది. కాకపోతే సడన్ గా బయట ఎవరో బెల్ కొడతారు. ఎవరు అని చూస్తే వచ్చింది ఎవరో కాదు, ఫుడ్ డెలివరీ అతను అనమాట. అందులోనూ మేడం మీరు ఫుడ్ బుక్ చేశారు కదా, క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. నేను బుక్ చేయడం ఏంటి, అందులోని క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పేసి. అదే సమయంలో ఇంకో 2-3 ఫుడ్ డెలివరీ వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ సీరియల్ కిల్లర్ గాడు ఇలా చేశాడని చెప్పేసి. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ కి వాడు సీరియల్ కిల్లర్ అనే సంగతి తెలియదు. వాడెవడో కామన్ మ్యాన్ అనుకుంటుంది, వాడితో గేమ్స్ ఆడుకుంటుంది. బట్ సీరియల్ కిల్లర్ అని తెలిస్తే ఎలా ఎందుకంటుంది. కాకపోతే నేను మీకు సీరియల్ కిల్లర్ అని చెప్తున్నాను, ఎందుకంటే ఆ స్టూడెంట్ కానీ చంపేశాడు కాబట్టి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్ గా మళ్ళీ సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత జూనియర్ పోలీస్ చెప్తుంది, ఇలాగా నా మొబైల్ నెంబర్ యూజ్ చేసుకుని ఆన్లైన్ లో ఫుడ్ బుక్ చేస్తున్నాడు, క్యాష్ ఆన్ డెలివరీ పెడుతున్నాడు, నా వల్ల కావట్లేదు అని చెప్పడంతో మనోడు ఏమంటాడంటే, ఇంతకు ముందేమో వస్తువు మోసం చేశాడని చెప్పి అన్నారు, ఇప్పుడేమో ఫుడ్ బుక్ చేస్తున్నారంటున్నారు, ఏంటండి మీరు అని చెప్పడంతో పక్కనే ఉన్న సీనియర్ పోలీస్ చూసి ఈ అమ్మాయి ఏదో బాగా ఇబ్బంది పడుతున్నట్టుందని చెప్పేసి సరే ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ హీరోయిన్ ఎక్కడ కొంది వాషింగ్ మిషన్ ఒక కాలేజ్ స్టూడెంట్ దగ్గర కొంది, అది కూడా ఆన్లైన్ లో. ముందు వాడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఇంటి ఓనర్ ఏమంటుందంటే, ఏమండి అతను లేడు ఇక్కడ, అతనికి ఫోన్ చేసి అతను పర్మిషన్ తీసుకుని లోపలికి అలౌడ్ చేస్తానని చెప్పేసి కాలేజ్ స్టూడెంట్ కి ఫోన్ చేస్తుంది. మనోడు ఎక్కడ ఎత్తాడు, చచ్చిపోయాడు కదా. సో మనోడేమో ఎత్తాడు. దాంతో ఆవిడేమంటుందంటే, ఆ పిల్లాడి పర్మిషన్ లేకుండా పంపిట్టు నా వల్ల కాదని చెప్పేసి ఈ సీనియర్ పోలీస్ ని పంపించేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఉద్యోగం ముగించుకొని తిరిగి ప్రశాంతంగా ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత తన ఇంట్లోకి వెళ్తుంది. కానీ వెళ్ళిన వెంటనే మళ్ళీ భయం వేసి బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే తన ఇంట్లోకి ఎవరో వచ్చి వెళ్ళినట్లు సామాన్లన్నీ చెదిరిపోయి ఉంటాయి అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసి సీనియర్ పోలీస్ చెప్తుంది. ఆయన కూడా వచ్చేసి అపార్ట్మెంట్ సీసీ ఫుటేజ్ మొత్తం చూస్తూ ఉంటాడు. కానీ మెయిన్ సీసీ కెమెరా మాత్రం ఆఫ్ లో ఉంటుంది. దాంతో పోలీసు కోపం వచ్చేసి ఎందుకు ఆఫ్ చేశారా అని చెప్పడంతో, లేదండి ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళందరూ ప్రైవసీ కోసం ఆఫ్ చేయమంటున్నారు, వాళ్ళు అటు తిరుగుతూ ఉంటారు, ఆ వీడియోలు రికార్డ్ అవడం ఎందుకని చెప్పేసి అంటంతో ఈ పోలీసు కూడా ఏం అర్థం కాదు. అదే సమయంలో అపార్ట్మెంట్ లో నాకు అతను మాత్రం ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లు గేమ్స్ ఆడుకుంటూ అక్కడే కూర్చుంటాడు. ఇదిలా ఉంటే మళ్ళీ హీరోయిన్ దగ్గరికి సడన్ గా ఫుడ్ డెలివరీలు వస్తూనే ఉంటారనమాట. ఇదంతా చూసిన తర్వాత ఆ సీనియర్ పోలీస్ కి అర్థం అవుతుంది ఇదేదో కొంచెం సీరియస్ ఇష్యూ అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇలా కాదని చెప్పేసి తన పాత సిమ్ తీసేసి కొత్త సిమ్ ఒకటి తీసుకుంటుంది. కొత్త మొబైల్ నెంబర్ ఒకటి వచ్చేస్తుంది. దాంతో హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ తో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇలా అంటుంది, ఇంకేంటి ప్రశాంతంగా ఉండే హ్యాపీగా పోలీసులు
కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా, నువ్వు ఇంక కంగారు పడకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ ఏమంటుందంటే మరి ఇక్కడే పడుకోమంటావు, నీకు తోడుగా అని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే వద్దులే మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పేసి తనని బయటికి వెళ్ళి టాక్సీ బుక్ చేసి టాక్సీకి ఇచ్చేసి లోపలికి వస్తుంది అనమాట. కరెక్ట్ గా వచ్చి చూస్తే బయట సీసీ కెమెరా బిగిస్తూ ఉంటారు. అదేంటండి ఎవరండి మీరని చెప్పి అడిగితే లేదండి ఇక్కడ సీసీ కెమెరా బిగించమన్నారని చెప్పేసి బిగిస్తున్నానని చెప్పడంతో హీరోయిన్ పైన చూసి ఆశ్చర్యపోతుంది. అది సీసీ కెమెరాలో లేదే, ఫైర్ అలారం లా ఉందని చెప్పడంతో ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కొంచెం సీసీ కెమెరా ఉంటే కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అవట్లేదంట, అందుకని ఫైర్ అలారం లాగా ఉన్న సీసీ కెమెరాలు బిగిస్తున్నానని చెప్పేసి తాను అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీకు ఏదైనా సీసీ కెమెరా కావాలంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి తన విజిటింగ్ కార్డు ఇచ్చేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ప్రశాంతంగా పనిచేసుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది అనమాట, ఇలాగ అర్జెంట్ గా 10,000 పంపించని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా పంపిద్దాం అనుకుంటుంది కానీ అసలు కారణం చెప్పకుండా అమ్మ ఇప్పుడు నన్ను డబ్బులు అడగదే అని చెప్పేసి డౌట్ వచ్చేసి కొంచెం పాజ్ ఇస్తుంది. ఈ గ్యాప్ లో మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి డబ్బులు పంపించు అని చెప్పేసి మెసేజ్లు కంటిన్యూగా వస్తాయి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే అవును నాన్న ఎక్కడ ఉన్నాడని చెప్పేసి మెసేజ్ పంపించడంతో నాన్న కూడా షాపింగ్ లో ఉన్నాడని చెప్పేసి రిప్లై వస్తుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఆ కిల్లర్ గాడే అని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయి చాలా కాలం అవుతుంది. వెంటనే హీరోయిన్ కూడా వాడికి మెసేజ్ చేస్తుంది అనమాట, నువ్వే కదా నన్ను ఇబ్బంది పెట్టేవాడు అని చెప్పి అంటంతో వాడు కూడా అవును అని చెప్పి అంటాడు. ఇక మీదట నా టార్చర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని చెప్పేసి హీరోయిన్ కి మెసేజ్ పంపిస్తాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఎవడో సడన్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేసి తన డోర్ కు పాస్వర్డ్ ఉంటుంది అనమాట, దాన్ని కూడా ఎంటర్ చేసేసి డోర్ ఓపెన్ చేద్దాం చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు. కానీ లోపల ఇంకో లాక్ ఉండటం వల్ల ఆగిపోతాడు అనమాట. తలుపు తీ నేను వచ్చాయని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఎవడరా నువ్వు అని చెప్పేసి. నీ బాయ్ ఫ్రెండ్ ఆన్లైన్ లో పోస్ట్ చేశాడు, నేను ఊరెళ్ళాను, నా గర్ల్ ఫ్రెండ్ ఒక్కతే ఉంది, ఆ అమ్మాయి కంపెనీ ఉండని చెప్పేసి నీ అడ్రస్ నీ పిన్ నెంబర్ మొత్తం పెట్టాడని చెప్పంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. వాడేమో తలుపు తీ అని చెప్పి అంటాడు. వెంటనే హీరోయిన్ కోపం వచ్చేసి పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ చేయడంతో వాడేమో భయం వేసి అక్కడ నుంచి పారిపోతాడు. మరోవైపు హీరోయిన్ పోలీసులకి ఫోన్ చేస్తుంది అనమాట. అదే సమయంలో ఆ కిల్లర్ గాడు హీరోయిన్ కి మెసేజ్ పంపిస్తాడు, నువ్వు ఒక $5,000 నాకు పంపిస్తే ఇది ఇంతటితో ఆపేస్తానని చెప్పేసి అంటాడు. వెంటనే హీరోయిన్ కూడా భయం వేసి పంపిద్దాం అనుకుంటుంది కానీ పంపిస్తే ఇప్పుడు ఓడిపోతుంది కదా, అందుకని పంపించదు. దాంతో వాడి కోపం వచ్చేసి ఇంకొకరిని పంపిస్తాడు. వాడేమో వచ్చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేసి తలుపు తీ నేను లోపలికి వస్తానని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి సీనియర్ పోలీస్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత వాడిని పిచ్చ కొట్టి వాడిని పక్కన పడేసి ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ ఏం చేస్తాడంటే రాత్రి హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక అతను కొట్టాడు కదా, వాడిని పిలిచి ఎంక్వైరీ చేస్తాడు. అసలు ఆ అమ్మాయి డోర్ నెంబర్ ఎలా తెలిసింది, ఆ అమ్మాయి నెంబర్ ఎలా తెలుసు, ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ ఎలా తెలుసు అని చెప్పడంతో సార్ ఎవడో ఆఫ్లైన్ లో పోస్ట్ చేశాడండి, అలా చేయటం వల్లే నాకు తెలిసింది, నేను ఊరు వెళ్తాను, నా గర్ల్ ఫ్రెండ్ ఒంటరిగా ఉంది, వెళ్ళి కొంచెం తోడుగా ఉండండి అని చెప్పేసి వాడు నెంబర్ పెట్టాడు, డోర్ నెంబర్ పెట్టాడు, అడ్రస్ పెట్టాడు, అందుకే నేను వచ్చానండి. సో వచ్చిన తర్వాత కూడా నాకు నమ్మకం లేదండి, కానీ డోర్ నెంబర్ కొట్టిన తర్వాత డోర్ ఓపెన్ అయిన తర్వాత నాకు నమ్మకం కుదిరిందని చెప్పడంతో ఈ పోలీస్ ఆఫీసర్ కోపం వచ్చేసి వాడిని పిచ్చ కొట్టి వెళ్ళిపోరు ఎక్కడి నుంచి అని చెప్పడంతో వాడు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు సీరియల్ కిల్లర్ గాడు హీరోయిన్ కి కంటిన్యూస్ గా మెసేజ్ పంపిస్తాడు, తను ఎక్కడ చదువుకుంది, ఎన్ని మార్కులు వచ్చాయి, తను ఏం చేస్తుందని చెప్పేసి. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి బాధ అనిపించేసి నీకు వేరే పని లేదా అని చెప్పేసి తనకి మెసేజ్ చేస్తుంది. కాకపోతే ఆ సీరియల్ కిల్లర్ గడేమో హీరోయిన్ ఫోటోలు పెట్టుకొని తన మొబైల్ నెంబర్ యాడ్ చేసుకుని టోటల్ తన డివైజెస్ అన్ని హ్యాక్ చేసేసి తను ఎక్కడ ఏం చేస్తుందని చెప్పేసి మనోడు అన్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు మన గదిలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఉదయం పూట డైరెక్ట్ గా వెళ్ళి పోలీసుని మీట్ అవుతుంది. సీనియర్ పోలీసుని మీట్ అయిన తర్వాత వాషింగ్ మిషన్ అమ్మిన కస్టమర్ ని మీట్ అయ్యారా మీరు అని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే ఆ ఇంటి ఓనర్ నన్ను కలవనీయట్లేదమ్మా అందుకని ఆగిపోయానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మన ఇద్దరం వెళ్దామని అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంటి ఓనర్ కి ఎలాగోలా చెప్పి అందరూ కలిసి లోపలికి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఇల్లు మొత్తం ఖాళీగా ఉంటుంది. దాంతో ఆ ఇంటి ఓనర్ బాధపడుతుంది, ఈ కుర్రాడు మంచోడు అనుకుంటే మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆవిడ బాధపడుతుంది. అదే సమయంలో సీనియర్ పోలీస్ ఏం చేస్తారంటే పక్కన ఫ్రిడ్జ్ ఆన్ లో ఉంటుంది, ఏంటి దానిలో ఉందని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఆ కాలేజీ స్టూడెంట్ డెడ్ బాడీ అందులో ఉంటుంది. ఆ తర్వాత పోలీస్ బెటాలియన్ మొత్తం వచ్చేస్తుంది. ఈ విషయం అందరికి తెలిసిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఎవడో స్టూడెంట్ అయి ఉంటాడు, నన్ను కావాలని చెప్పి టీస్ చేస్తాడని చెప్పి అనుకుంది. తాను కూడా జోక్ గా తీసుకుంది. కానీ వాడు ఒక మనిషిని చంపేసరికి ఇప్పుడే హీరోయిన్ కి ఈ సీరియస్నెస్ అర్థం అవుతుంది అనమాట. తనని టీస్ చేస్తుంది, తనని ఇబ్బంది పెడుతుంది ఒక సీరియల్ కిల్లర్ గాడు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ బాధపడుకుంటూ వచ్చి పోలీసుతో చెప్తుంది, సార్ నేను వెళ్ళిపోతానండి అని చెప్పడంతో ఆయనకి భయం వేసి నువ్వు ఒంటరిగా వెళ్ళమాకమ్మా, నీకు పోలీసుని ఇస్తానని చెప్పేసి ఒక పోలీసు నుంచి ఇంటికి పంపిస్తాడు. కట్ చేస్తే సీనియర్ పోలీస్ దగ్గరికి ఇంకో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చేసి సార్ ఇది హత్య కేసు అండి, మీరు డీల్ చేయకూడదని చెప్పేసి అంటంతో ఆయన కూడా స్టన్ అయిపోతాడు. ఎందుకంటే ఈయన సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసరు, కేవలం సైబర్ క్రైమ్ గురించి మాత్రం చూడాలి, దాంతో చేసేదేం లేక ఆయన కూడా సైడ్ అయిపోతాడు. కాకపోతే ఆయన ఇన్వెస్టిగేషన్ మాత్రం ఆపడనమాట. తాను ఏం చేస్తాడంటే జూనియర్ పోలీసుతో కలిసి ఈ చనిపోయిన అతను మొబైల్ నెంబర్ నుంచి ఎవరికి లాస్ట్ గా కాల్ వెళ్ళిందని చెప్పి చూస్తే ఎవరికి వెళ్ళలేదు. అందులోనూ
తను ఒక మెసేజ్ చేశాడు అనమాట తల్లిదండ్రులకి, ఆ తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. నేను సరదాగా టూర్ కి వెళ్తున్నాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి. అందుకని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే మనోడు చనిపోయి ఇన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ కేమో అసలు తన ఇంటి పిన్ నెంబర్ వాడికి ఎలా తెలిసిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఓ పక్క భయపడుతూ ఉంటుంది, మరో పక్క సీసీ కెమెరా ఉంది కదా అని చెప్పేసి ధైర్యంగా లోపలికి వెళ్తుంది. కట్ చేస్తే మరోవైపు సీనియర్ పోలీస్ ఆఫీసర్ దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది అనమాట. బేసికల్ గా ఆయన ఈ అమ్మాయిని పిలుస్తాడు. ఎందుకు పిలిచాడంటే ఈ అమ్మాయి కూడా ఇంతకు ముందు సేమ్ హీరోయిన్ లాగే కేసు పెట్టింది, కాకపోతే ఊరు వదిలిపెట్టి పారిపోయింది. ఏమైందమ్మా అని చెప్పి అడిగితే ఏముందండి, ఆన్లైన్ ఒక వస్తువు బుక్ చేసుకున్నాను, కాకపోతే అది ఫ్రాడ్ అని తెలిసింది. ఆ తర్వాత వాడి అకౌంట్ కింద నేను కామెంట్ పెట్టాను. అప్పటి నుంచి నాకు రోజు పిజ్జా డెలివరీ అని చెప్పి, ఫుడ్ డెలివరీ అని చెప్పేసి అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఒక్కోసారి అయితే కొంతమంది మగోళ్ళు ఇచ్చేవాళ్ళు, తలుపులు తీయమనేవాళ్ళు. ఇదిలా ఉంటే ఒకరోజు డైరెక్ట్ గా కిల్లర్ గాడు మా ఇంటికి వచ్చాడు. ఎలాగోలా తప్పించుకొని ఆ ఇంట్లోంచి దూకి పారిపోయి బయటకు వచ్చాను. ఆ తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోయినని చెప్పి అనడంతో నీలాగా ఒక అమ్మాయి బాధపడుతున్న అమ్మాయి ఇలా అని చెప్పి అనడంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే హీరోయిన్ కూడా ఊరు వదిలిపెట్టి పారిపోమని చెప్పి అంటుంది. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి ఏం అర్థం కాదు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమో ఇంట్లో ఉంటుంది కానీ తనకేమో నిద్ర పట్టదు. సరే అని చెప్పేసి ఉదయాన్నే పని దగ్గరకు వస్తే ఆ మేనేజర్ గడేమో సాగు కొడుతున్నాడు. సర్లేదు అంతా కాదని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటేనేమో హీరోయిన్ వెనకాల ఆ మేనేజర్ గడు ఫాలో అవ్వకుంటూ హీరోయిన్ ఇంటికి వస్తాడనమాట. హీరోయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను కూడా లోపలికి వస్తా, తలుపుది అని చెప్పి అంటాడు. నీకు తోడుగా ఉంటా అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమో అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పేసి డోర్ వేస్తుంది. అందులో వాడి చేయబడుతుంది అనమాట. వాడేమో పెద్దగా అరిచేసి రేపు నువ్వు ఆఫీస్కి వస్తావు కదా నీ సంగతి చూస్తా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ ఏమో పాపం బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కంప్యూటర్ ఆన్ అయిపోయి దాంట్లో ఆ సీరియల్ కిల్లర్ గాడు హీరోయిన్ కి మెసేజ్ పంపిస్తాడు టైప్ చేసి, హాయ్ ఎలా ఉన్నావు, అదేంటి తొందరగా వచ్చావు ఇంటికి అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తన కంప్యూటర్ ని వాడు హ్యాక్ చేశాడని చెప్పేసి వెంటనే ఈ విషయం పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో పోలీసులు కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్లు ఏమైనా దొరుకుతాయి అని చెప్పి చూస్తారు. ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా దొరకదు. అంతేకాకుండా పైన సీసీ కెమెరా ఉంది కదా, ఆ ఫుటేజ్ చెక్ చేద్దాం చూస్తే అందులో మెమరీ కార్డు ఉండదు. దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది ఒకడు సీసీ కెమెరా బిగిస్తానని చెప్పి వచ్చాడు కదా, వాడు మెమరీ కార్డు దొంగతనం చేయడానికి వచ్చాడే తప్ప సీసీ కెమెరా బిగించడానికి కాదని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. వెంటనే సీనియర్ పోలీస్ ఏం చేస్తాడంటే ఇలా కాదమ్మా నువ్వు అని చెప్పేసి తనని పోలీస్ స్టేషన్ లో పడుకోమంటాడు సేఫ్టీ కోసం అని చెప్పేసి. కానీ హీరోయిన్ అక్కడ పడుకున్నా సరే పిచ్చి పిచ్చి కలలు వచ్చేసి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది అనమాట నైట్. ఇలా కాదని చెప్పేసి ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్లి హీరోయిన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. మరోవైపు జూనియర్ పోలీస్ ఏం చేస్తాడంటే సీనియర్ పోలీస్ దగ్గరకు వచ్చేసారి ఇలాగే హీరోయిన్ లాగా 8 మంది కంప్లైంట్ ఇచ్చారండి, కానీ ఆ 8 మందిలో 6 కనిపించకుండా పోయారండి, నాకెందుకో కనిపించకుండా పోయిన ప్రతి ఒక్కరు చనిపోయినట్టున్నారు, అందులోనూ ఆ కిల్లర్ గడ చంపేస్తున్నట్టున్నాడు అని చెప్పడంతో సీనియర్ పోలీస్ కి వచ్చే ఒకే ఒక డౌట్ ఏంటంటే అందరినీ చంపింది ఒకడేనా లేకపోతే చాలా మంది ఉన్నారని చెప్పేసి ఆయనకి డౌట్ వచ్చేస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా తనకి ఆ కిల్లర్ గాడు ఫోన్ చేసి ఏంటి ఇది ఎంత ఇక్కడతో ఆపేయమంటావు అని చెప్పంటంతో హీరోయిన్ కూడా దయచేసి ఆపేయని చెప్పంటుంది. సరే నేను ఆపేయాలంటే నాకు $10,000 డబ్బులు కావాలి, అది కూడా క్యాష్ గా కావాలని చెప్పంటంతో హీరోయిన్ ఇస్తానంటుంది. దాంతో ఆ కిల్లర్ గాడు ఏమంటాడంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డబ్బులు డ్రా చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపో, నేను వస్తా అని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి డబ్బులు డ్రా చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. మరోవైపు ఈ సీనియర్ పోలీస్ ఏం చేస్తాడంటే ఇప్పుడు హాస్పిటల్ నుంచి హీరోయిన్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయింది కదా, తను ఎక్కడుంది ఏం చేస్తుందని చెప్పేసి తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు. తన ఇంటి దగ్గరకు వచ్చి తానేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది కదా, తన ఫోన్ ఏమో రింగ్ అవుతూ. మరోవైపు ఈ పోలీస్ ఆఫీసర్ కార్ దగ్గరకు వచ్చి ఒక అతను సరే ఇక్కడ ఉండకూడదండి వెళ్ళిపోండి అని చెప్పంటంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే నేను ఒక కేసు పని మీద వచ్చానయ్యా నువ్వు వెళ్ళిపో అని చెప్పంటంతో ఆ హెల్మెట్ పెట్టుకున్న అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు జూనియర్ పోలీస్ ఉన్నాడు కదా, తానేంటంటే హీరోయిన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, కానీ హీరోయిన్ కి లాస్ట్ గా కాల్ వచ్చింది కదా, ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే తీరా అది హీరోయిన్ ఇంటి దగ్గరే ఉందని చెప్పేసి ఆ నెంబర్ తెలుస్తుంది. వెంటనే ఈ సీనియర్ పోలీస్ కి మనోడు ఫోన్ చేస్తాడు జూనియర్ పోలీసు, కానీ సీనియర్ పోలీస్ ఏమో హీరోయిన్ కి ఫోన్ చేస్తూ బాగా బిజీగా ఉన్నాడు కదా, అందుకని మనోడు కలదు అనమాట. ఈ గ్యాప్ లో సీనియర్ పోలీస్ దగ్గర సినిమా చూపిస్తారు. అక్కడ ఇందాక ఒక అతను హెల్మెట్ పెట్టుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు కదా, వాడు సడన్ గా ఇతని మీద అటాక్ చేసి మొహానికి క్లోరోఫామ్ పెడతాడు. కానీ ఆ సీనియర్ పోలీస్ అంటాడు ఒరే నువ్వు కూడా ఒక పోలీస్ అని నాకు తెలుసురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ క్లోరోఫామ్ పెట్టేవాడు ఇతని దగ్గర కొంచెం పోలీస్ లా బిహేవ్ చేస్తుంటాడు అనమాట. దాంతో మనోడికి అర్థమైపోతుంది. కానీ ఆ కిల్లర్ గడు మాత్రం ఈ పోలీస్ ఆఫీసర్ కి క్లోరోఫామ్ పెట్టేసి ఆయన పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఆయన చంపేద్దాం అనుకుంటాడు. కానీ పక్కనేమో కారు వచ్చి ఆగుతుంది. ఇంకో పక్క ఏమో బయట గేమ్ ఆడుకుంటాడు కదా ఒకడు, ఎప్పుడు చూసినా వాడేమో బయట గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈయన చంపితే ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి ఆ కిల్లర్ గాడు హీరోయిన్ కోసం తన రూమ్ కి బయలుదేరి వెళ్తాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ మేనేజర్ ఉంది కదా, తానేంటంటే అనవసరంగా హీరోయిన్ తిట్టానని చెప్పేసి ఒక బొకే తీసుకుని వచ్చేసి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవడన్నా ఫుడ్ డెలివరీ ఇచ్చేవాడు వస్తే ఖచ్చితంగా తలుపు చేస్తుంది, అప్పుడు తను లోపలికి వెళ్ళి క్షమాపణకు వచ్చని చెప్పేసి. కానీ ఈ సీరియల్ కిల్లర్ గాడే వస్తాడు. కాకపోతే మేనేజర్ కి ఏంటంటే ఈ సీరియల్ కిల్లర్ సంగతి తెలియదు, జస్ట్ హీరోయిన్ ఇబ్బంది పెడుతున్నాడేమో అనుకొని మనోడు కూడా నువ్వేనారా ఇబ్బంది పెట్టేది, నీ వల్ల నా మీద కోపంతో మాట్లాడిందిరా నా డార్లింగ్ అని చెప్పి
చెప్పేసి మనోడు చేతిలో ఉన్న బొకే తీసుకుని సీరియల్ కిల్లర్ ని కొడుతూ ఉంటాడు. దాంతో వాడు ఊరుకుంటాడా? వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకొని ఈ మేనేజర్ ని అతి దారుణంగా పొడుస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇంట్లో ఉన్న హీరోయిన్ కి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది. వాడు 10ంటికి వస్తానన్నాడు. వాడు ప్రతిదీ నా గురించి తెలుసుకుంటాడంటే ఒకవేళ ఫైర్ అలారం లో కెమెరా ఉందేమో అని చెప్పేసి హీరోయిన్ డౌట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే నిజం. ఆ కిల్లర్ గాడు ఫైర్ అలారం లో కెమెరా పెట్టి హీరోయిన్ రూమ్ లోకి వచ్చేటప్పుడు ఏ పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంది, కంప్యూటర్ లో ఏ పాస్వర్డ్ ఎంటర్ చేసింది, ఆ తర్వాత తన మొబైల్ నెంబర్ ఇవన్నీ సీసీ కెమెరా ద్వారా చూసి తనని అతి భయంకరంగా టార్చర్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత హీరోయిన్ బాల్కనీలోకి వచ్చి చూస్తే అక్కడ తన మేనేజర్ చనిపోయి ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. తను వెనక్కి తిరిగే లోపే అక్కడికి ఆ కిల్లర్ గాడు కూడా వచ్చేస్తాడు. ఆ కిల్లర్ గాడు ఎవడో కాదు, సీసీ కెమెరాలో బిగించడానికి వచ్చిన వాడే అనమాట. వాడు హీరోయిన్ మొహానికి క్లోరోఫామ్ పెట్టి తనని అక్కడి నుంచి కారులో తీసుకెళ్దాం అని చెప్పేసి హీరోయిన్ ని కిందకి తీసుకెళ్తూ ఉంటాడు. మరోవైపు జూనియర్ పోలీస్ కి డౌట్ వచ్చేసి సార్ ఏంటి ఫోన్ ఎత్తలేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే మైకంలో కారులో పడిపోయి ఉంటాడు. ఆ తర్వాత సడన్ గా తన పక్క నుంచి రెడ్ కలర్ కారు వెళ్తుంది అనమాట. ఆ కారులో హీరోయిన్ ఉంటుంది. అప్పుడు అర్థమైపోతుంది జూనియర్ పోలీస్ కి ఈ కిల్లర్ గాడి అమ్మాయిని తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి వెంటనే సీనియర్ పోలీసుని లేపి జరిగింది మొత్తం చెప్పి జూనియర్ పోలీస్ మాత్రం హీరోయిన్ కార్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే అందులో కిల్లర్ ఉన్నాడు కదా. అదే సమయంలో పాపం ఈ సీనియర్ పోలీస్ ఆఫీసర్ కొంత సమయానికి మెలుకుంటాడు. ఈ జూనియర్ కార్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో సీరియల్ కిల్లర్ గాడేమో చాలా వేగంగా కారు తోలుతూ ఉంటాడు. మరో పక్క జూనియర్ పోలీస్ కూడా వెనకాలే వస్తూ ఉంటాడు అనమాట. అలాంటి సమయంలో 2 కార్లు డాష్ ఇచ్చుకుంటాయి. దాంతో పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. కాకపోతే జూనియర్ పోలీస్ కారుకు మాత్రం బాగా యాక్సిడెంట్ అవుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి సీనియర్ పోలీస్ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత జూనియర్ పోలీస్ ని బయటికి తీసి అంబులెన్స్ కి ఫోన్ చేస్తాడు. మరోవైపు ఈ సీరియల్ కిల్లర్ గడి కారు కూడా యాక్సిడెంట్ అవుతుంది కదా. ఆ కారు కూడా బోల్తా పడుతుంది. కాకపోతే హీరోయిన్ కి ఆ సీరియల్ కిల్లర్ గడికి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. అదే సమయంలో వాడు ఏంటంటే పారిపోతున్నప్పుడు హీరోయిన్ పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత సీరియల్ కిల్లర్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, నీ చావు నా చేతుల్లోనే అతి దారుణంగా ఉంటుందని చెప్పేసి వాడు అక్కడి నుంచి పారిపోతాడు. వాడు పారిపోయిన కొంత సమయానికి సీనియర్ పోలీస్ వస్తాడు. వచ్చిన తర్వాత ఆ కిల్లర్ గాడు పారిపోయాడని చెప్పేసి ఆయన కూడా బాధపడతాడు. ఆ తర్వాత జూనియర్ పోలీస్ ని హీరోయిన్ ని ఇద్దరిని కలిపి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కానీ హీరోయిన్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ జూనియర్ పోలీస్ మాత్రం కోమాలోకి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులకి హీరోయిన్ కూడా సెట్ అయిపోతుంది. కాకపోతే హీరోయిన్ కి ఇంటికి వెళ్ళినా సరే ఏదో తెలియని బాధ, ఏదో తెలియని భయం. మరో పక్క ఈ సీనియర్ పోలీస్ ఏం చేస్తాడంటే హీరోయిన్ కేసును డీల్ చేస్తామని చెప్పేసి ఇద్దరు పోలీసులు వచ్చారు కదా, అసలు ఏం చేస్తున్నారు మీరు, ఏదన్నా చేస్తున్నారని చెప్పి అడిగితే మేము ఆ కేసునే పట్టించుకోవట్లేదు, ఎందుకంటే మాకు సెలబ్రిటీ కేసు వచ్చింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసామని చెప్పి అంటంతో ఈ సీనియర్ పోలీసు కోపం వచ్చేస్తుంది. మీ వల్ల ఒక జూనియర్ పోలీస్ ప్రాణం పోయిందని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ ఎక్కడున్నా సరే తనకు ఒకే విషయం గుర్తు వస్తుంది. అదేంటంటే ఆ సీరియల్ కిల్లర్ గారు చెప్పాడు కదా నీ ప్రాణం మాత్రం నేనే తీస్తానని చెప్పేసి ఆ విషయం తనకి గుర్తొస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే సీనియర్ పోలీసు హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి జూనియర్ పోలీస్ చనిపోయాడని చెప్పంటంతో తను ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత తానేమంటుందంటే వాడు మనల్ని పట్టుకోవడం కాదు, మనమే వాడిని పట్టుకుందాము, ఎలాగంటే అని చెప్పేసి సీనియర్ పోలీస్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గా ప్లాన్ చెప్తుంది అనమాట. అదేంటంటే అమాయకమైన ప్రజలను టార్గెట్ చేసి వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఆన్లైన్ అమ్ముతున్నాడు, వాళ్ళని చంపేస్తున్నాడు కదా, మనం కూడా ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేద్దాం, ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి మాత్రం రకరకాల బట్టలు వేసి కళ్ళోడేసి తన ఫేస్ సరిగ్గా కనిపించకుండా ఒక ఫోటో తీస్తుంది అనమాట. ఫోటో తీసి తనకి సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేస్తుంది. తను ఒంటరిగా ఉంటున్నట్టు క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా రకరకాల వస్తువులు ఆన్లైన్ లో అమ్ముతున్నప్పుడు ఈఎంఐ వెళ్ళి కొనుక్కున్నట్లు వెళ్ళి ప్రతి ఒక్క వస్తువును కొనుక్కుంటే ఖచ్చితంగా కిల్లర్ గాడు దొరుకుతాడు అని చెప్పేసి హీరోయిన్ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అంతేకాకుండా సీనియర్ పోలీసు కూడా తన వెనకాల ఫాలో చేస్తూ ఉంటాడు అనమాట. ఎక్కడైనా కిల్లర్ గాడు కనిపిస్తే ఖచ్చితంగా అటాక్ చేద్దాం అని చెప్పేసి అలా వస్తువులు కొనడానికి వెళ్తూ ఉంటుంది హీరోయిన్ తన ఫ్రెండ్ రూపంలో. కాకపోతే ఒక రోజు ఏంటంటే ఒక అకౌంట్ ఉందన్నమాట, 50% ఆఫర్ అని చెప్పేసి రావడంతో హీరోయిన్ కూడా సరే చెప్పి వెళ్దాం అని చెప్పి వెళ్తే అక్కడ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అదే సమయంలో సీనియర్ పోలీస్ ఏం చేస్తారంటే హీరోయిన్ ఫాలో అవ్వకుంటూ వస్తాడు. కానీ నేను కొంచెం ట్రాఫిక్ లో ఇరుక్కున్నానమ్మా అని చెప్పేసి అంటంతో మీరేం కంగారు పడకండి, ఇప్పుడు వస్తువు అమ్ముతుంది ఒక అమ్మాయి కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఆ వస్తువు నాకు నచ్చలేదని చెప్పేసి రిటర్న్ వచ్చేస్తానని చెప్పి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి బయటకు వస్తాడు. అది చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వాడు ఎవడో కాదు, ఆ సీరియల్ కిల్లర్ గాడే. హీరోయిన్ కి అర్థమైపోతుంది. కానీ వాడికి కూడా అర్థం అవుతుంది నేనే కదా ఈ అమ్మాయిని చంపాలనుకున్నాను, ఈ అమ్మాయి మళ్ళీ వచ్చింది ఏంటని చెప్పేసి తాను ఆశ్చర్యపోతాడు. వచ్చిన తర్వాత మీరేనండి ఆన్లైన్ లో కొంటా అని చెప్పింది, కావాలంటే ప్రోడక్ట్ చూడండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అంటుంది లేడీ మాట్లాడారు కదండి అని చెప్పంటే లేదండి నా వైఫ్ అండి నేను మాట్లాడటానికి వచ్చాను చెప్పండి అని చెప్పేసి అంటాడు. ఇదంతా విన్న తర్వాత సీరియల్ కిల్లర్ గాడని చెప్పేసి ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తన మీద అటాక్ చేశాడు కదా, అప్పుడు మాట్లాడాడు కదా, ఆ వాయిస్ వింటూ ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ దగ్గర ఒక రిసీవర్ ఉంది, తాను కూడా వింటూ ఉంటాడు. దాంతో ట్రాఫిక్ లోనే కార్ ఆపేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరకు వస్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ కి ఏమో కిల్లర్ గాడితో మాట్లాడుతుంటే భయం వేస్తుంది. ఎందుకంటే వాడు ఒక భయంకరమైన కిల్లర్
చిల్లర కదా, ఇంకోవైపు వాడు మాత్రం ఏ ప్రొడక్ట్ కొంటారు అని చెప్పేసి చూపిస్తూ ఉంటాడు కారులో. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను కొంచెం చెక్ చేసుకుని కొంటాను కాబట్టి మీరు మా ఇంటికి వస్తారా అని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పి అంటాడు. కాకపోతే మనోడు కొంచెం డౌట్ గా ఉంటుంది. కానీ బేసికల్ గా హీరోయిన్ ఇంతకు ముందు ఉంటున్న ఇల్లు కాకుండా వేరే అడ్రస్ ఇస్తుంది అనమాట. అక్కడికి హీరోయిన్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనోడు కార్ పార్కింగ్ లో ఉంటాయని చెప్పన్నాడు కదా, మనోడు కూడా సరే అని చెప్పేసి పార్కింగ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. పైకి చూస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ పైకి వెళ్ళి ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా సీనియర్ పోలీస్ కి ఫోన్ చేసి చెప్తుంది వాడు ఇక్కడికి వచ్చాడు, కిందే ఉన్నాడు, పట్టుకోండి అని చెప్పి అంటంతో ఎక్కడ కనిపించలేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూస్తే వాడు పైకి వచ్చి హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది కదా, అందులో నా చేతిలో చావాలని చెప్పి తహతహలాడతాను అని చెప్పేసి హీరోయిన్ కి క్లోరోఫాన్ పెట్టి పడుకోబెడతాడు. అందులోనూ ఇప్పుడు నీ ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయి మొత్తం ఫోటోలు తీసి అమ్మేస్తానని చెప్పేసి మనోడు లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఒక్క సామాన్ కూడా ఉండదు ఇంట్లో. అంతేకాకుండా మైకంలో పడిపోయి ఉండాల్సిన హీరోయిన్ కూడా ఉండదు. ఎక్కడికి వెళ్ళిందని చెప్పి చూస్తే ఒక పెద్ద గ్లాస్ కి అవతల ఉంటుంది. ఉన్న తర్వాత ఏంటి మాస్టర్ ప్లాన్ వేసావా అని చెప్పేసి అద్దం పగలు కొట్టుకొని తన దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత నేను చంపేస్తా అని చెప్పి అంటాడు. అంత సీన్ లేదు, ఈ దెబ్బతో నీ చావు కన్ఫామ్, ఎందుకంటే ఇక మీద నాలాగా ఎవరు చనిపోరని చెప్పి అంటంతో చూడు నా మొహం చూసిన ఒక్క పర్సన్ నువ్వు, ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తున్నాను, ఏ ప్రాబ్లం ఉండదు నాకని చెప్పి అంటంతో ఒరే పిచ్చోడా ఇంటి నిండా సీసీ కెమెరాలు పెట్టాను, నువ్వు ప్రతి ఒక్క కెమెరాలో రికార్డ్ అయ్యావు అని చెప్పి అంటంతో ఈ సీరియల్ కిల్లర్ గాడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి, ఇంత పని చేస్తావా అని చెప్పేసి ఆ తర్వాత నేను చంపేస్తానని చెప్పేసి కోపంగా ముందుకు వస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఆ కిల్లర్ గాడి మీద పడతాడు. ఆ కిల్లర్ గాడు ఏమో సైలెంట్ గా ఉంటాడా, వాడేమో కత్తి తీసుకొని సీనియర్ పోలీస్ ని పొడుస్తూ ఉంటాడు అనమాట. అందులో నువ్వు చావాలరా ముందు, ఇంతకు ముందు నేను చంపాల్సింది కాకపోతే జస్ట్ మిస్ అయిపోయావు, ఇప్పుడు మాత్రం నీ చావు నా చేతిలో అని చెప్పేసి పొడి చేస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ మేకులు కొట్టే మిషన్ ఉంటుంది అనమాట. అంటే బటన్ ప్రెస్ చేస్తే గన్నులా మేకు గుచ్చుకుంటుంది. ఆ మేకుల మిషన్ తో ఈ కిల్లర్ గడి మీద అటాక్ చేస్తుంది. వాడు స్టన్ అయిపోతాడు, ఆ నొప్పి భరించలేకపోతాడు. అసలు నీ సంగతి నేను చూస్తా అని చెప్పేసి వచ్చి హీరోయిన్ ని అతి దారుణంగా కొడతాడు. ఇంకా ఆల్మోస్ట్ హీరోయిన్ ని చంపైపోతున్నప్పుడు మళ్ళీ ఈ సీనియర్ పోలీస్ వచ్చేసి వాడిని పట్టుకొని కిల్లర్ గాడిని పైనుంచి కిందకు దూకేశాడు అనమాట. నేను చచ్చిపోయినా పర్లేదు వీడు చావాలని చెప్పేసి. కానీ వీళ్ళిద్దరు ఒక కారు మీద పడతారు. అందులోనే కిల్లర్ గాడు ఏమో కింద ఉంటాడు, సీరియల్ పోలీస్ ఏమో పైన ఉంటాడు. అదే సమయంలో వాడి చేతిలో కత్తి కూడా ఉంటుంది అనమాట. ఆ కత్తి తీసుకొని కొంచెం ఓపిక తెచ్చుకుంటాడు, ఒంట్లో తెచ్చుకొని మనోడిని పొడిచే సమయానికి హీరోయిన్ వచ్చేసి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ఆ తర్వాత సీనియర్ పోలీస్ ఏం చేస్తాడంటే వాడి గొంతు నొక్కేసి ఊపిరాడకుండా చనిపోయేలా చేస్తాడు. దాంతో ఆ కిల్లర్ గాడు చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తన జీవితంలో అయితే హీరోయిన్ ఎప్పుడు అనుకోలేదు. అంతేకాకుండా ఇక మీద తనని ఇబ్బంది పెట్టేవాడు ఈ భూమి మీద లేడని చెప్పేసి హీరోయిన్ ఆనందపడుతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుందో అక్కడ తను యాజ్ ఇట్ ఈస్ గా అందరితో సరదాగా నవ్వుకుంటూ పని చేసుకుంటూ ఉంటుంది. అదే రోజు సాయంత్రం హీరోయిన్ ఇంటికి వెళ్ళేటప్పుడు రేడియోలో చెప్తూ ఉంటారు అనమాట, ఆన్లైన్ లో ఒక వస్తువు కొనేటప్పుడు 1కి 100 సార్లు చెక్ చేసుకొని కొనండి, లేకపోతే వచ్చి కొనే వాళ్ళు 1కి 100 సార్లు మంచోళ్ళ కాదని చెప్పేసి చెక్ చేసుకొని మీ వస్తువులు అమ్మండి అని చెప్పేసి న్యూస్ లో చెప్తూ ఉంటారు. అది హీరోయిన్ వింటూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలాగే OLX లో మా ఫ్రెండ్ ఒక అతను 70,000 తను పోగొట్టుకున్నాడు. అది నేను చాలా దగ్గరగా చూశాను. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది నిజంగానే ఇలా జరుగుతాయి అని చెప్పేసి. మీ లైఫ్ లో కూడా ఇలాగే జరిగితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఆ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ టైం ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ సినిమా ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ టైం ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.